కంటే ముందు జనాల అటెన్షన్ డైవర్షన్ చేయడానికి జనాలని డయాస్ దిక్కు చూసేలాగా భాగవతం దిక్కు చూసేందుకు వేసేందుకు అందరికంటే ముందు పాత్ర వేసుకొని తుపాకి రావడని ఒకడు వస్తుంటాడు. తుపాకి రావడం వచ్చి చెప్తుంటుండే ఊరోళ్ళందరికీ ఒక మంచి మాట చెప్తుండే. ఏమని? ఈ భాగవతం అయిపోయేసరికి 2 గంటలు అవుతుంది. భాగవతం అయిపోగానే మీకు అంత మంచి చికెన్ బిర్యానీ పెడతాను. ఇప్పుడే మీ చెరువు తుమ్ కింద మంట పెట్టి వచ్చిన, చెరువు నిండా బియ్యం పోసిన సోనా మసూరి, ఊరవతల మొత్తం పలానా పటేల్ దగ్గరికి వెళ్ళి అన్ని కోళ్ళు తెచ్చి దాంట్లో ఉడికేస్తున్నా అని చెప్తుంది. అట్లా నిన్న కరీంనగర్కో ఎవరు, ఆదిలాబాద్కో ఎవరు, ఇద్దరు వేసిన వేషం కూడా తుపాకి రావని వేషం తప్ప ఇంకొకటి లేదు. ఇద్దరు ప్రజల సొమ్ము చేత జీతాలు తీసుకొని బాధ్యతాయుత స్థానంలో పనిచేయాల్సినటువంటి గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఒకవేళ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందితే, ప్రభుత్వం వైఫల్యం చెందితే ముళ్ళుగట్టే పట్టుకొని ప్రభుత్వాన్ని గాడిన పెట్టి సరి అయినటువంటి తోవలో నడిపించాల్సినటువంటి ఆయనే ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు. దాదాపు అన్ని దినపత్రికలలో పొద్దుగా లేచి ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు, తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేందుకు ఏమేమి హామీలు ఇచ్చిరో చూద్దామని పొద్దుగా లేచి పేపర్లు చదివినన్న. 3 గంటలు చదివాను అన్ని పేపర్లు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అన్ని చదువుకొని వచ్చి. ఒక ఆయన అంటాడు నా సాగు కోరుతున్నారు అని సంగతి చూస్తా అంటాడు. ఇంకొక ఆయన అంటాడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తా నేను, లేకపోతే నా పేరు మార్చుకుంటా అంటాడు. అన్న నువ్వు పేరు మార్చుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఏం రాదు, ఆయన సచ్చినా మాకేం రాదు, బతికినా మాకేం రాదు. ఆయన ఫామ్ హౌస్ కాడికి రైతులు వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే పైసలు ఇవ్వక 10 ఏళ్ళు పాలించిన ఆయన ఊర్ల పేర్లతో సహా చెప్పినాం. దౌలతాబాద్ దుబ్బాక నియోజకవర్గం వాళ్ళు, గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన రైతన్నలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి కూతవేడు దూరంలో ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రోజు దాకా ఆ రైతన్నలకి నష్టపరిహారం ఇవ్వలేదు ఆయన. అట్లాంటి కేసీఆర్ గారు ఇలా చెప్తాడు 29 దాకా ఆగుండ్రి, 29 దాకా రాగానే నేను తొలి సంతకం పెడతాను సార్ ముచ్చట చెప్తా అన్నాడు. 2014 నుంచి 2023 నవంబర్ చివరి దాకా మీరు దిగిపోయేదాకా మీరు రైతులకు ఏం చేశారో ఒకసారి ఆలోచించారు. అన్న నాకు తెలిసి మీరంతా నిన్నటి 2 సభల మీద ఉత్సాహంతో ఉన్నారని, మధ్యలో మీ అటెన్షన్ని కొద్దిగా మా మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైపు డైవర్ట్ చేయాలని నేను మీ అందరితో ఒక 2 విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మొన్న రాత్రి జరిగినటువంటి వడగండ్ల వాన మా మెదక్ పార్లమెంట్ పరిధి లోపల ఒక 3 మండలాల్లో నార్సింగి, చేగుంట, మాసాయిపేట, ఈ 3 మండలాల్లో సుమారు 6000 ఎకరాల లోపల ఒక్క వడ్ల గింజ మిగలలేదన్న రైతుకి, ఒక్క వడ్ల గింజ మిగలలేదు. అటు కలెక్టర్ గారు రారు, ఇటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు రారు, రైతన్న కష్టం లోపల అండగా ఉంటామని కాంగ్రెస్ రాదు. పోనీ ప్రతిపక్షం వాళ్ళని ఎవరన్నా వచ్చిర్రా అంటే ఈయన సుప్రీంకోర్టులో వకీళ్ళని చూస్తుంది, ఈయన ఢిల్లీకి పోతాడు. ఆయన పోయి జైత్యాల జైత్రయాత్ర పెడతా అని ఇంకొక ఆయన పోతాడు. ఈ పెద్ద మనిషికి ఒకటి యాద్ చేయాలి మనం. జైత్యాల జైత్రయాత్ర అని మాట్లాడుతున్న పెద్ద మనిషికి 2 మాటలు యాద్ చేయాలి. 1976లో అనుకుంటా కొండపల్లి సీతారామయ్య గారు జైత్యాలకు వచ్చింది. అప్పుడు వాడినటువంటి పదం పేరు జైత్యాల జైత్రయాత్ర. దానికి నాయకత్వం వహించిన నాయకుడే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి శాసన మండలి సభ్యుడు అయింది. గౌరవనీయులు కరీంనగర్ నుంచి లక్ష్మణ్ కుమార్ గారు అని అయింది. జైత్యాల జైత్రయాత్ర కేసీఆర్ గారు ఆ పేరుతోటి కొండపల్లి సీతారామయ్య గారు ఆ రోజు ర్యాలీ చేసి, ఆ ర్యాలీలో జనాన్ని జమ చేసి, నక్సలైట్లను తయారు చేసి, నక్సలైట్లను పేరు మార్చి మావోయిస్టులు చేసి, ఇవాళ మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం మారింది 1976 నుంచి 2026 కల్లా. ఇలా టీఆర్ఎస్ కూడా